शिव शिव शंकर हर 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 विश्वेश्वर भव 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 भयंकर प्रलयकाल सर्वेश्वर. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైట్ టైమ్స్. నా పేరు హరీష్. సాధారణంగా మన ప్రపంచంలో ఎన్నో వింతలు విశేషాలు వింటూ ఉంటాం. కొన్ని విషయాలు ఆశ్చర్యపరుస్తాయి, కొన్ని విషయాలు అబూరపరుస్తాయి. అలాంటి విషయమే ఒకటి మీతో మాట్లాడడానికి నేను ఈరోజు మీ ముందుకు వచ్చేసానండి. సుత్తి లేకుండా స్ట్రైట్గా పాయింట్కి వెళ్ళిపోదాం. మౌంట్ కైలాష్ మీతో ఎంతమందికి తెలుసు? మౌంట్ కైలాష్ ఎక్కడ ఉంటుందో తెలుసా? అండ్ చాలా వరకు చాలామందికి తెలిసి ఉండొచ్చు. మౌంట్ కైలాష్ మనకి హిమాలయాల్లో ఉంటుందండి. ప్రపంచంలో ఎత్తైన కొండల్లో అది కూడా ఒక కొండ అనమాట. కాకపోతే ఆ కొండ కంటే ఆల్మోస్ట్ ఇంకో 2000 మీటర్స్ కంటే ఎక్కువ హైట్ ఉన్నది మౌంట్ ఎవరెస్ట్ అనమాట. 8000 చేంజ్ మీటర్స్ హైట్ ఉన్న మౌంట్ ఎవరెస్ట్ని ఆల్మోస్ట్ కొన్ని వేల మంది ఎక్కేశారు. కానీ ఇంతవరకు టిల్ డేట్ మౌంట్ కైలాష్ని ఎక్కాము అని చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరు. చెప్పుకోవాలంటే ఒక బౌద్ధ సాధువు ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎక్కారని ఆయన చెప్పారు, కొన్ని రికార్డ్స్లో ఉన్నాయి. బట్ అక్కడ ఏం చూశారు, ఏంటి, ఏమి అనే విషయాలు ఎవరికి ఏం చెప్పకుండా ఆయన కాలక్రమేణా ఆయన జీవితాన్ని ఆయన బ్రతికి కాలం చెల్లిన తర్వాత ఆయనతోనే ఆ నిజం కూడా భూస్థాపితం అయిపోయిందనమాట. బట్ మౌంట్ కైలాష్ ఇది ఎందుకు అంత స్పెషల్ అంటే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో మనం ఎక్కడానికి మనకి పర్మిషన్స్ దొరకవు అనమాట. కొన్ని కల్చరల్ కొన్ని అడ్డంకుల వల్ల మనకు పర్మిషన్స్ ఇవ్వరు. సో ఎక్కడానికి వీలవదు. కానీ ముందు ప్రీవియస్గా చాలామంది ఎక్కడానికి ప్రయత్నించిన వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, మౌంట్ కైలాష్ ఎక్కడానికి ప్రయత్నించినప్పుడు ఎంతసేపు ఎక్కినా ఒకే ప్లేస్లో ఎక్కుతూ ఉంటామంట. దాని డైమెన్షన్స్ అదే మార్చుకుంటూ ఉంటుంది. పర్వతం దాని డైమెన్షన్స్ని మార్చుకుంటూ ఉండడం వల్ల మనం పైకి ఎక్కడానికి మార్గం అసలు అసాధ్యమని చెప్పి కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. సో ఇలాంటివన్నీ చూసినప్పుడు ఎందుకు అంత విచిత్రంగా ఉంది, అక్కడ ఏంటి అంత గొప్ప విషయం ఏంటి అని కొన్ని రెఫరెన్స్ చూస్తూ వెళ్ళాను అనమాట. కొన్ని చోట్ల ఏం చెప్తారంటే, మౌంట్ కైలాష్ మీద మన శివయ్య నివసిస్తూ ఉన్నాడని, మౌంట్ కైలాష్ అనే పేరు అందుకే వచ్చిందని, కైలాస పర్వతం అంటే పైన కైలాసం ఉంటుంది అని అయితే చెప్తూ ఉన్నారు. అందుకనే సాధారణ మానవుడు పైకి ఎక్కడానికి ఎటువంటి అర్హత లేదు కాబట్టి పైకి చేరుకోలేరు అని కొన్ని బుక్స్లో అయితే కూడా ఉన్నాయన్నమాట. ఇలాంటివన్నీ ఇన్ఫర్మేషన్ మనం గుడ్డిగా నమ్మేలేం కదా. సో ఇంకొద్ది డెప్త్గా తెలుసుకుందాం అసలు మౌంట్ కైలాష్ చుట్టూ ఏముంటుంది ఏంటి అని అయితే నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ పెరిగి తెలుసుకోవడం జరిగింది అనమాట. మౌంట్ కైలాష్ ఒక పర్వతం, సాధారణమైన పర్వతమే కావచ్చు. ఆ పర్వతం అటు ఇటు 2 రకాల నదులు ఉంటాయన్నమాట. ఒకటి పాప ద్వారా, ఇంకొకటి నరక ద్వారా అని పిలుస్తారు. ఆ 2 నదుల్లో ఒక సైడ్ సాల్ట్ వాటర్ ప్రవహిస్తుంటే ఇంకొక సైడ్ నార్మల్ వాటర్ ప్రవహిస్తూ ఉంటుంది. ఒకే కొండపై 2 రకాల వాటర్ ఫ్లోస్ అంటే 2 రకాల నదులు ప్రవహిస్తూ ఉండడం అనేది విచిత్రమే కదా. సో ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ యాడ్ అయింది. చూసే విధానంలో నాకు కొన్ని డౌట్స్ని క్రియేట్ చేసిందంట. మరి ఇలాంటివి ఇంకా ఏమేమి ఉంటాయి ఏంటి అని అయితే ఉత్సాహం పెరిగిపోయింది. సో అలా కనుక్కునే ప్రాసెస్లో అక్కడికి వెళ్ళిన వాళ్ళ జర్నీస్ కొన్ని చూడడం జరిగిందనమాట. అక్కడికి వెళ్ళిన వాళ్ళ జర్నీలో కొంతమందికి కళ్ళు తిరగడం, అక్కడికి చేరగానే ఊపిరి అందకపోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఎవరో కొంతమంది కాపాడినట్టు జరిగిందంట. దాన్ని వాళ్ళు రాసే విధానంలో యతి అనే ప్రస్తావన వచ్చింది. యతి అంటే ఏంటి అని చూస్తూ వెళ్తే మనకు కొన్ని లాంగ్వేజెస్లో బిగ్ ఫుట్ అని కూడా పిలుస్తారు. అంటే మానవులే కాకుండా రకరకాల జీవులు, మన కంటికి ఇంతవరకు కనపడని జీవులు కూడా అక్కడ బ్రతుకుతూ ఉన్నాయని కొన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఎందుకు ఇవన్నీ అక్కడే ఉన్నాయంటే, ఈ మౌంట్ కైలాష్ పర్వతం పైన టాప్లో కూడా మనకి రకరకాల డిఫరెంట్ షేడ్స్, గోల్డ్ అండ్ స్కై బ్లూ, ఇలాంటి డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ లైటింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. అవి మేబీ రిఫ్లెక్షన్స్ అంటారు. మరి పెద్ద పెద్ద కొండలో రాకుండా అక్కడే ఎందుకు వస్తుంది అని నాసాని అడిగితే దానికి ఆన్సర్ అయితే ఉండదు. సో ఈ రిఫ్లెక్షన్సే కాకుండా ఈవినింగ్ టైంలో, నైట్ టైంలో రకరకాల సౌండ్స్ కూడా అక్కడి నుంచి వచ్చినట్టు కొన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆ కొండ అంచు పైన నుంచి అంత హైట్ పైన ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు కాబట్టి, బట్ ఆ లైటింగ్స్, ఆ షేడ్స్ మనం గమనించుకోవచ్చు. అండ్ ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే, అక్కడికి వెళ్ళంగానే మనం రీచ్ అయితే మనం ఫస్ట్ వినే శబ్దం ఓం అనే శబ్దం. 24/7 365 డేస్ అక్కడ ఉన్న వాళ్ళకి ఓం అనే శబ్దం వినిపిస్తూనే ఉంటుందంట. అంటే ఎలా సాధ్యం ఇది అని అంటే దాని మీద నాసా రీసెర్చ్ చేసి అక్కడ వాటర్ కరిగి ఐస్ వాటర్గా మారి వెళ్ళే ఫ్లో వల్ల ఆ సౌండ్స్ వస్తూ ఉన్నాయన్నారు. మేబీ అలా కూడా రావచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. బట్ నార్త్ పోల్, సౌత్ పోల్ కంటే ఎక్కువ ఐస్ అయితే ఇక్కడ ఉన్నది కదా. దెన్ అక్కడ రాని సౌండ్ ఇక్కడే ఎందుకు వస్తుంది అంటే దానికి ఆన్సర్ ఇంకా నాసా వాళ్ళే చెప్పాలి. సో ఇలాంటి చాలా క్వశ్చన్ మార్క్స్ అంటే చాలా డౌట్స్ని క్రియేట్ చేసేసిన ప్లేస్ అది మనకి మౌంట్ కైలాష్ అనే పర్వతం అనమాట. ఈ పర్వతం చుట్టూ ఇంకా చాలా కొన్ని వందల వేల మిస్టరీస్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి వచ్చిన విజిటర్స్ అయితే అక్కడ కాసేపు టైం స్పెండ్ చేస్తే 2-3 డేస్లో పెరిగే అంత గోర్లు జుట్టు పెరిగిపోతుందంట. అంటే టైం కూడా అక్కడ ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది. ఎందుకు టైం ఎందుకు ఫాస్ట్గా ట్రావెల్ అవ్వాలి?
ఎందుకు ఏంటి అనే విషయాలు అయితే మనకి ఎగ్జాక్ట్గా తెలీదు. బట్ అక్కడ వాళ్ళ అనుభూతి చెందిన వాళ్ళు చెప్పారు కాబట్టి మనం 100% నమ్మాలి. అండ్ మరో సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది అక్కడ టైం ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది అని. అక్కడికి మనం ఒకవేళ చేరుకుంటే అక్కడ మనం చూసుకుంటే కొన్ని వందల వేల మంది సాధువులే కనిపిస్తారు. వాళ్ళు అక్కడే ఉండిపోయి శివుడిని జపం చేసుకుంటూ అక్కడే వాళ్ళ జీవితాలను బ్రతికేస్తూ ఉంటారు. సో ఇది ఒక మిస్టరీ థింగ్ అని చెప్పొచ్చు. మరి అన్ని వందల మంది సాధువులు అక్కడ ఎలా బ్రతుకుతున్నారు, వాళ్ళకి ఫుడ్ ఎలా వస్తుంది అని అన్నీ కూడా మనకి కొన్ని ఆశ్చర్యపరిచే విషయాలుగానే మిగిలిపోయినాయి. సాధారణంగా మనం ఇన్ జనరల్ మనం చెప్పులు లేకుండా కూల్ వాటర్లోనే కాలు పెట్టలేము, ఐస్ మీద నిలబడలేము. వాళ్ళు అక్కడ కట్టు వస్త్రాలు కూడా ఉండవు, జస్ట్ గోచి అలాంటివి ఉంటాయి. జపాలు చేసేస్తూ ఉంటారు. ఆ క్లైమేట్ని ఎలా అడాప్ట్ చేసుకుంటారు అనేది కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోతుంటుంది. ఎందుకంటే ఈ సమ్మర్ లాంటి టైంలో అయితే దే కెన్ సస్టైన్ అనమాట. కొద్దిగా హీట్ కొంచెం బ్యాలెన్స్ అవుతుంది అనుకోవచ్చు. సివియర్ వింటర్ టైంలో అసలు మౌంట్ కైలాస్ దగ్గరికి సాధారణ వ్యక్తులు చేరుకోవడానికి కూడా కష్టం. అలాంటి టైంలో మంచులో -30, -40 డిగ్రీ సెల్సియస్ టైంలో కూడా అక్కడికి వెళ్ళిపోయి ఆయన శివ లీలలో అలా ఉండిపోతారు. సో ఇవన్నీ ఖచ్చితంగా ఏదో ఒక ఇంపాక్ట్ చూపిస్తుంది మనిషి మీద. అంటే ఇంత అద్భుతమైన విషయం అని షాక్ అయ్యే విధంగా చేస్తుంది అనమాట. నాకైతే ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మరి మౌంట్ కైలాష్ ఎక్కితే పైన ఏముండొచ్చు అని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఆర్ఎల్స్ ఎవరైనా మౌంట్ కైలాష్ గురించి తెలిసే ఇన్ కేస్ ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇది ఇవాళ స్టోరీ అయితే. ఇది స్టోరీ అయితే కాదు, 100% నిజమైన ఇన్సిడెంట్. నన్ను దాని మీద కాన్సన్ట్రేట్ చేసేలా చేసింది కాబట్టి మీకు కూడా చెప్దామని ముందుకు వచ్చాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్లో త్వరలో గెలుచుకుందాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. शिव 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 शंकरा हर 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 विश्वेश्वरा भव 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 भयंकरा प्रलयकाल सर्वेश्वरा.